ఇదంతా కూడా వ్యాపారం చేస్తున్నప్పుడు మరి అతని దగ్గర డబ్బు సంచి ఉంటుంది, అలాగే పత్రాలు ఉంటాయి, అధికారం ఉంటుంది, రాజుల అధికారం ఉంటుంది, అతనికి గౌరవం మర్యాద సొసైటీలో అందరూ కూడా గౌరవిస్తారు. సుంకాలు విధించే మతయ్య గొప్పవాడని చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి గొప్పవాడు ఆ ఒకళ్ళు కూర్చుని ఆ సుంకపు మెట్ల దగ్గర కూర్చుని సుంకాలు వసూలు చేస్తూ ఉన్నాడట. యేసుప్రభు వారు ఆ దారి గుండా వెళ్తున్నాను, పిలిచారు, మతయా నన్ను వెంబడించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక్క మాట ఏమన్నాడండి? మతయా నన్ను వెంబడించు అన్నాడు. రెండో మాట లేదు. నేను ఎందుకు వెంబడించాలని అనలే, నీతో నాకు వస్తే నాకేం ప్రయోజనం అని అడగలే. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బు అక్కడ వదిలిపెట్టాడు, ఆ మెట్ల దగ్గర ఉన్నటువంటి ఆ బలలు అక్కడ వదిలిపెట్టాడు, మనుషులను వదిలిపెట్టాడు. యేసు ప్రభు వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభుని ప్రేమించినట్టే కదా, యేసుప్రభుని అతను ప్రేమించినట్టే కదా. అలాగే మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, శోధనలో ఉన్నా, వేదనలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, కలిములు ఉన్నా, లేములు ఉన్నా, దరిద్రత అనుభవిస్తున్నా, ధనవంతుడిగా ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనం పిలిచి నన్ను వెంబడించంటే ఆయనను వెంబడించే అనుభవం మనకు కలిగి ఉండాలి. అప్పుడే మనం ఆయన ప్రేమించినట్టు. దేవునికి స్తోత్రం. అంతే కదండి, ఆయన వెంబడిస్తేనే మనం ఆయన ప్రేమించు. నేను వెంబడించను, నాకు రోగం వచ్చింది, నేను వెంబడించను, రోగం తగ్గిపోతే నేను వెంబడిస్తానంటే అది వెంబడించడం అవుతుందండి. కొంతమంది అరాకొర క్రైస్తవులు సంఘానికి వస్తూ ఉంటారు, దేవుని సంఘానికి వస్తూ ఉంటారు, బాప్తిసం అనేది తీసుకోరు. నమ్మి బాప్తిసం పొందండి అన్నాడు దేవుడు. మరి నమ్మి బాప్తిసం తీసుకుంటే ఆయన మాట విన్నట్టే కాదా? లేకపోతే తీసుకోకపోతే ఆయన నమ్మినట్టు కాదు. నమ్మి బాప్తిసం పొందండి, నమ్మకపోతే మీ కర్మ, మీరు శిక్ష పాత్రలు అవుతారని యేసు ప్రభువు చెప్పినాడు. నమ్మి బాప్తిసం తీసుకోకుండా చాలామంది దేవుని సంఘానికి వస్తూ ఉంటారు. సంవత్సరాలనే కానీ వారిలో మారు మనసు ఉండదు. రోజుల దగ్గర పడుతున్నాయి, ప్రభు వచ్చే వేళ అయింది, మన మారు మనసు పొంది ఈ రోజున బాప్తిసం తీసుకుందాం. ప్రభు చెప్తున్నాడు కదా, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోమని, మనం ఆయన ఆజ్ఞను పాటిందాం అని ఎవరన్నా అనుకుంటారు? కొంతమంది అనుకోరండి. వారికి చెప్పే సాకులు ఎలాగుంటాయంటే, మా అబ్బాయికి పెళ్ళి అవ్వాలండి, మా అబ్బాయికి పెళ్ళి అయితేనండి నేను బాప్తిసం తీసుకుంటాను, మా అమ్మాయికి ఇంకా పెళ్ళి అవ్వాలండి, పెళ్ళి అవుతేనే కానీ నేను బాప్తిసానికి రానండి, ఎందుకంటే మా సమాజంలో ఒప్పుకోరండి, మా సమాజంలో నిలబడనియరండి, మా సమాజంలో మేము గొప్పగా పేరు కాంచుతున్నాం, లేకపోతే మా సమాజం నుంచి వెలివేస్తారండి అని ఇలాంటి షాకులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక బాప్తిసం తీసుకోవడానికి చాలా సమయం ఉందండి. అందుకే లేకపోతే ఆ పాస్టర్ గారు సరిగ్గా నడవట్లేదండి, ఆ పాస్టర్ గారు సరిగ్గా బోధించట్లేదండి, ఆ పాస్టర్ గారు సరిగ్గా మాట్లాడట్లేదండి, వాక్యం చెప్పడం రాదండి, ఆ పాస్టర్ గారు వంకరగా ఉన్నాడండి, టెంకరగా ఉన్నాడండి అని చెప్పి అంతకంటే ముందుగా ఆ పాస్టర్ గారి మీద ఈ నింద మోపేస్తారు. అతని గురించి నేను బాప్తిసం తీసుకోవట్లేదండి. తీసుకుంటే ఏం ప్రయోజనం అండి? వాడే సరిలేడు.